మన సమీప బంధువుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. మనం చదువుకున్న వాక్యం రూతు 2:18-20 వరకు. ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె ఏరుకుని వాటిని చూసాను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకి ఇచ్చాను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవు ఎక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసేటివి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడును గాక అనగా ఆమె తాను ఎవరి యొద్ద పనిచేసిన అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేను పని చేసితునో అతని పేరు బోయాజు అనెను. నయోమి బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, ఇప్పుడు ఈ పేలాలు తీసుకొచ్చి అత్తకు పెట్టింది. తను తెచ్చిన ధాన్యం, ఏరుకు తెచ్చిన యవల ధాన్యం చూపించింది. అప్పుడు నయోమి అడుగుతుంది కోడల్ని, నీవు ఏ పొలంలో ఏరుకున్నావు, నువ్వు ఈరోజు వెళ్ళి ఏరుకున్న ఆ పొలం ఎక్కడ, ఎవరు దయ నీ మీద కలిగింది, ఎవరు నీ యందు లక్ష్యం ఉంచారు, నీకు ఎవరు ఈ మేలు చేశారో, తన పొలంలో ఎవరు ఏరుకొని ఇచ్చారో నిన్ను, ఆ మనుషుడు దీవింపబడును గాక అని చెప్పింది నయోమి రూతుతో. రూత్ అంటుంది, ఈరోజు నేను ఏ పొలంలో పనిచేశానో ఆ పొలం గల యజమాని పేరు బోయాజు అని చెప్పింది. అప్పుడు నయోమి అంటుంది, బ్రతుకున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో అంటుంది నయోమి. ఈ బోయాజంట మంచివారికి చెడ్డవారికి కూడా ఉపకారం చేస్తూనే ఉంటాడంట, అంత మంచివాడంట. ఇతడు మనకు సమీప బంధువుడు అంటుంది. చూడండి, ఎంతకు మించిన ఆయన ఇంకో మహాదేవుడు ఉన్నారు, మహారాజు గారు ఉన్నారు ఒక ఆయనే మన యేసుక్రీస్తు ప్రభు. బ్రతికిన వారికి చచ్చిన వారికి కూడా ఆయన వర్షం కురిపించి సూర్యుని ఉదయింపజేస్తానంటున్నారు. మళ్ళీ మనకు సమీప బంధువుడు, మనల్ని విడిపింపగల సమీప బంధువుడు యేసుక్రీస్తు ప్రభు అనమాట. ఈ పాపలోకం, ఈ శరల నుంచి, రకరకాల ఇబ్బందుల నుంచి, వీటిలన్నిటి నుంచి విడిపించి మనల్ని తన బిడ్డలుగా మార్చుకుని, తన గొర్రెల దొడ్లో చేర్చుకుని, తన పరలోక రాజ్యానికి చేర్చడానికి మన కోసం వచ్చి, మన కోసం ప్రాణం పెట్టిన, మన కోసం రక్తం సిందించిన, మనల్ని ఎంతగానో ప్రేమించి, మనల్ని కటాక్షించి మన మీద దయ చూపిన ఆ మహా సమీప బంధువుడు, మనకు అసలైన సమీప బంధువుడు యేసుక్రీస్తు ప్రభువే. అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పింది. కనుక ఇప్పుడు మనల్ని విడిపించగలిగిన బంధువుల్లో అతను కూడా ఒక అతను అని చెప్తుంది. కనుక అంటే ఇప్పుడు ఇంటి పేరట వాళ్ళు చచ్చిపోతే ఆ భార్య ఆ ఇంటి పేరట అతను బావగారో మరిదిగారో ఎవరో ఒకళ్ళు చేసుకుని సంతానాన్ని కలగజేయొచ్చు అని ఉంది పాత నిబంధనలు. ఆ ప్రకారం మనల్ని విడిపించగలవాడు అంటుంది.